వరల్డ్స్ టాలెస్ట్ మోనోలిథిక్ బుద్ధ స్టాచ్యూ మన హైదరాబాద్ లో ఉందని మీకు తెలుసా? అదే ట్యాంక్ బండ్ మిడిల్ లో ఉన్న బుద్ధ స్టాచ్యూ. ఈ మాన్యుమెంట్ హిస్టరీ గురించి తెలుసుకుందాం పదండి. సీనియర్ ఎన్టీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాంటి స్టాచ్యూ మన హైదరాబాద్ లో కూడా ఉంటే బాగుంటుంది అని పీస్ అండ్ విజ్డమ్ ని రిప్రజెంట్ చేసే బుద్ధ స్టాచ్యూని కన్ఫర్మ్ చేశారు. స్టాచ్యూని చెక్కడానికి రాయగిరి భువనగిరి దగ్గర ఉన్న ఒక బిగ్ రాక్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఎస్ఎం గణపతి గారి ఆధ్వర్యంలో 200 మంది శిల్ప కళాకారులతో పని మొదలు పెట్టారు. 2 సంవత్సరాల కష్టానికి ప్రతిఫలంగా ఈ అందమైన బుద్ధ స్టాచ్యూని తయారు చేశారు. ఫైనల్ గా 1990 మార్చ్ 1 కి హుసేన్ సాగర్ లో ఈ స్టాచ్యూని నిలబెట్టాలని చెప్పించి 8 ఫీట్స్ 350 టన్స్ ఆఫ్ వెయిట్ ఉన్న ఈ బుద్ధ స్టాచ్యూని షిప్ లో తీసుకొని వెళ్తుండగా జస్ట్ 91 మీటర్స్ వెళ్ళగానే ఈ స్టాచ్యూ టిల్ట్ అయింది. టిల్ట్ అవ్వడంతో స్టాచ్యూతో పాటు షిప్ లో ఉన్న 30 మంది లేక్ లో పడిపోయారు. ఈ 30 మందిలో నియర్లీ 10 మెంబర్స్ చనిపోయారు. 2 ఇయర్స్ పాటు హుసేన్ సాగర్ నీటిలోనే ఈ స్టాచ్యూ ఉండిపోయింది. ఫైనల్ గా 1992 లో హుసేన్ సాగర్ మిడిల్ లో ఉన్న రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ మీద ఈ స్టాచ్యూని సక్సెస్ఫుల్ గా ప్లేస్ చేశారు. హుసేన్ సాగర్ కి హుసేన్ సాగర్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే హుసేన్ సాగర్ అని చెప్పి కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి గైస్.